నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడలో ధాన్యం కొనుగోలు సమస్యలపై రైతులు తీవ్ర ఆందోళన చేపట్టారు. ఈ నెల రోజులుగా కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండిపోయిన అధికారులు స్పందించకపోవడంతో రైతులు జాతీయ రహదారి 63ను దిగ్బంధించారు. ఈ నిరసనలో మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొనడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. రైతులు మాట్లాడుతూ గన్ని బ్యాగులు, లారీలు సమయానికి అందకపోవడంతో ధాన్యం తరలింపు ఆలస్యమవుతోందని, మిల్లర్లు కూడా తూకం విషయంలో ఇబ్బందులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. నిర్లక్ష్యం వహిస్తున్నది కాబట్టి నెల రోజులుగా ధాన్యం కల్లాల నుంచి పోవట్లేదు కాబట్టి 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరుగు తీస్తున్నారు కాబట్టి ఇవాళ బాల్కొండ నియోజకవర్గ రైతులు కడుపు మండు టెండలో, ఎర్ర టెండలో ఇవాళ రోడ్డు మీద కూర్చునే పరిస్థితి వచ్చింది. ఇవాళ ఈ ప్రభుత్వం కళ్ళు తెరవాలి. ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరవండి. వెంటనే ధాన్యం లిఫ్ట్ చేసి ఏర్పాటు చేయండి. లారీలు సరిపోతలేవు, లారీల సంఖ్య పెంచండి. గన్ని బ్యాగులు అందుబాటు పెంచండి. అట్లనే రైస్ మిల్లను కట్టడి చేయండి. రైస్ మిల్లు వారే ప్రభుత్వాన్ని డామినేట్ చేస్తూ ఉన్నారు. మరి మేము 40 కిలోల బ్యాగ్ 5 కిలోల తరిగిస్తేనే మేము తీసుకుంటాం, లేకపోతే తీసుకోము అన్న మాట జేసీ గారు లాంటి అధికారులకు చెప్తా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఇది ఈ రైస్ మిల్లర్లను కట్టడి చేయాలి. మరి ఎందుకు అంత ధైర్యం చేస్తున్నారు రైస్ మిల్లర్లు? మరి రైస్ మిల్లర్లు ఈ ప్రభుత్వ పెద్దలు ములాఖాత్ అయిపోయినారా? మీకు ఏమైనా మాట్లాడుకున్నారా? ప్రతి క్వింటాలకు 5 కిలోలు, ప్రతి క్వింటాలకు 12.5 కిలోల తరుగు అంటే ఎన్ని